ఆగితే పోదు చస్తే రాదు ఇది ఆర్టీసీ బస్సులపై ఉన్న విమర్శ. సంస్థ తీరుతో బస్సుల పరిస్థితి కూడా ఇలాగే తయారవుతోంది. బస్సులను సరిగ్గా మెయింటైన్ చేయకపోవడంతో బ్రేక్ డౌన్స్ పెరిగిపోతున్నాయి. నెల రోజుల క్రితం జర్నీలోనే ఓ బస్సు డీజిల్ ట్యాంక్ ఊడిపోయింది. మరో బస్సుకి టైర్ ఊడిపోయింది. బయలుదేరిన బస్సులు గమ్యాన్ని చేరేదాకా బిక్కుబిక్కుమంటున్నారు ప్రయాణికులు. ఆర్టీసీ బస్సులు మరీ అధ్వానంగా మారిపోయాయంటున్నారు ప్రయాణికులు. గ్రేటర్ పరిధిలో 3800 బస్సులుంటే అవి రోజుకు 41,110 ట్రిప్పులు తిరుగుతూ ఉంటాయి. రోజుకు 9 లక్షల కిలోమీటర్లు జర్నీ చేస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయి. ఈ ప్రయాణాల్లో 6 నుంచి 8 బస్సులు బ్రేక్ డౌన్స్ అవుతూ ఉంటాయి. నెల రోజుల్లో 2 ఆర్టీసీ బస్సులు బీభత్సం సృష్టించాయి. ఓ ఆర్టీసీ బస్సు డీజిల్ ట్యాంక్ ఊడిపోయి కింద పడింది. దీంతో ప్రయాణికులు వణికిపోయారు. రోడ్డుపై భారీగా డీజిల్ పోయింది. మరో ఘటనలో బస్ వీల్ ఊడిపోయింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటున్నారు ఆర్టీసీ అధికారులు. డీజిల్ ట్యాంక్ ఊడిన ఘటనలో విచారణ చేయగా అది డిజైన్ ప్రాబ్లం అని చెప్తున్నారు అధికారులు. ఇక వీల్ ఊడిపోయిన ఘటనలో మెకానిక్లు సరిగ్గా మెయింటైన్ చేయలేదంటున్నారు. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు అధికారులు. బస్సు యొక్క డీజిల్ ట్యాంక్ ఊడి కింద పడింది. అండ్ రెండవ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక సైడ్ వీల్ ఊడి కింద పడింది. ఈ రెండు మేజర్ ఇన్సిడెంట్స్. సో మొదటి ఇన్సిడెంట్లో ఏంటంటే అది డిజైన్ ఫాల్ట్గా కంపెనీ మినిట్స్ వచ్చి సర్టిఫై చేయడం జరిగింది. అవి ఏంటంటే ఈ 2 బస్సులు కూడాను JNRM స్కీమ్ కింద 2010లో వచ్చిన బస్సులు. దాదాపు 6 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఈ బ్రేక్ డౌన్స్ జరగడం జరిగింది. రెండవది ఏంటంటే వీల్ ఊడిపడిన దాంట్లో మెకానిక్ యొక్క బాధ్యత ఉందని గుర్తించడం జరిగింది. అండ్ మెకానిక్ మీద, తర్వాత సరిగ్గా పని చేయించని సూపర్వైజర్ మీద మేము ఇప్పుడు డిసిప్లినరీ యాక్షన్ పెడతా ఉన్నాం. ఆర్టీసీ బస్సులు CNG, మార్క్ పోలో, ఐచర్, టాటా ఇలా రకరకాల కంపెనీలకు చెందినవి ఉండడంతో మెకానిక్లకు కొంత ఇబ్బందిగా మారింది. దీంతో ఏ కంపెనీకి చెందిన బస్సులకు ఆ స్పెషలిస్ట్ మెకానిక్లతో రిపేర్లు చేయించడంపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. మరోవైపు బస్సులు ఏ రూట్లలో సెట్ అవుతాయో అదే రూట్లలో అలాంటి బస్సులనే వాడుతున్నారు. మియాపూర్ డిపోకు లో ఫ్లోర్ AC బస్సులను రన్ చేస్తూ ఉంటే BHEL కు లో ఫ్లోర్ నాన్ AC బస్సులను నడుపుతున్నారు. వీటితో కొంత మార్పు తీసుకొచ్చామంటున్నారు. ముఖ్యంగా చాలా డిపోలకు విస్తరించబడిన చాలా ప్రోడక్ట్స్ని మేము కొన్ని డిపోలకి పరిమితం చేస్తూ బస్సెస్ని ప్రోడక్ట్ రేషనలైజేషన్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ లో ఫ్లోర్ AC బస్సులన్నీ మియాపూర్ 2కి ఇచ్చాము. అట్లాగే లో ఫ్లోర్ నాన్ AC బస్సులన్నీ కూడాను BHEL డిపోకి ఇవ్వడం జరిగింది. అట్లా కొంత రేషనలైజేషన్ చేయడం జరిగింది. అయితే బస్సులు ఎక్కిన తర్వాత అవి ఎక్కడ ఆగిపోతాయో తెలియడం లేదంటున్నారు ప్రయాణికులు. దీంతో తాము అనుకున్న టైంకు గమ్యస్థానాలకు చేరలేకపోతున్నామంటున్నారు. ఈ సమస్యతో ఆర్టీసీపై నమ్మకం పోతుందంటున్నారు. ఒక్కసారిగా బస్సు బ్రేక్ డౌన్ అవుతే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరో బస్సు వచ్చే వరకు రోడ్డుపైనే వెయిట్ చేయాల్సి వస్తుందంటున్నారు. ఆర్టీసీ బస్సులు అనేటివి మొత్తం ఇప్పుడు కండిషన్స్ సరిగా బాగాలేకడం జరుగుతుంది. ఎందుకంటే అవి రిపేరింగ్ చేయడం లేదు సరిగా. మొత్తం బస్సు రోడ్లు బాగాలేయడం వల్ల అది గుంతలు అవి ఉండడం వల్ల దాన్ని బ్రేక్ కండిషన్స్ అనేది లూజ్ అయిపోతున్నాయి మొత్తం. దీనివల్ల కొన్నిసార్లు బస్సులు ఆగిపోవడం జరుగుతుంది. మొన్న మధ్య నేను బస్సు ఎక్కాను. అయితే మధ్యలో ఫ్లైఓవర్ దగ్గర ఆగిపోయింది. అప్పుడు ఏం చేయాలో తెలియదు. అతను కూడా సగం ఏం చేయలేడు కదా. హైదరాబాద్కి వచ్చేటప్పుడు అక్కడ రెడ్ సిగ్నల్ పడింది. అక్కడ 7Z బస్ మధ్యలో ఆగిపోయింది. అది సౌండ్ చేస్తుంది కానీ స్టార్ట్ అవ్వట్లేదు. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. మొన్న బేగంపేట దగ్గర పయ్య ఊసిపోయింది. బస్సులు ఎక్కాలంటే భయం అవుతుంది. ఇప్పుడు మేము రోజు ఇదే రూట్లో వెళ్తుంటాం. బస్సులు ఎక్కాలంటే మాకు చాలా భయం. బిజీగా ఉండే రూట్లలో బస్సు ప్రమాదాలు జరిగితే అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. చాలా సార్లు రోడ్లు సరిగా లేకపోవడంతో పంక్చర్ అవుతున్నాయి. బస్సుల మెయింటెనెన్స్ కూడా సరిగ్గా ఉండడం లేదంటున్నారు. ఇలాంటి బస్సుల్లో ఎలా జర్నీ చేయాలని ప్రశ్నిస్తున్నారు.